అన్నయ్య అన్నయ్య నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? ఏంటి ఆ డౌటు చెప్పు, క్లారిఫై చేస్తా. జలుబు చేసినప్పుడు ముక్కులోంచి చీముడు కారుతుంది కదా, ఆ చీముడు ఎలా తయారవుతుంది? బ్రెయిన్లోంచి వస్తుందా, ముక్కులో తయారవుతుందా? జలుబు చేయడం మంచిదే అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అది నిజమేనా? జలుబు చేసినప్పుడు ముక్కులోంచి వచ్చే చీముడు, దగ్గినప్పుడు నోట్లోంచి వచ్చే కఫం రెండు ఒకటేనా? కొంచెం క్లారిఫై అన్నయ్య, ఎవరిని అడగాలో తెలియక ఎన్ని రోజులు మనసులో పెట్టుకుని దాచుకున్నాను అన్నయ్య. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓ అంతేనా? ముక్కులో నుంచి వచ్చిన చీవుడైనా నోట్లోంచి వచ్చిన కఫమైనా కానీ ఆ క్యావిటీస్లో ఉన్న ఎక్సెస్ మ్యూకస్, గొంతు లోపల గొట్టంలో చుట్టూ మ్యూకస్ అనేది ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఆ ఎక్సెస్ మ్యూకస్కి తోడుగా బ్యాక్టీరియా ఆర్ ఫంగస్ కలిసి రెండు కలిపి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ముక్కు లోపల నాజల్ క్యావిటీ అని ఉంటుంది, ఆ క్యావిటీలో తయారవుతుంది, అది చీముడి కింద బయటకు వస్తుంది. దగ్గినప్పుడు గొంతులో నుంచి వచ్చేదైతే కనుక ఈసోఫాగస్, చుట్టూ ఉన్న ఎక్సెస్ మ్యూకస్, బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ కలిపి కఫం రూపంలో దగ్గినప్పుడు బయటకు వచ్చేస్తుంది. జలుబు చేయడం మంచిదే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పే మాట కరెక్ట్ కాదు. బ్రెయిన్కి జలుబుకి అసలు సంబంధం లేదు. జలుబు చేసినా దగ్గు చేసినా లోపల ఉన్న కఫము, లోపల ఉన్న ఫ్లమ్ ఏదంటే బయటకు వచ్చేస్తుంది, క్లియర్ అయిపోతుంది. జలుబు చేస్తే బ్రెయిన్లో నుంచి ఆ ఫ్లమ్ వస్తూ ఉంటుంది అనుకుంటారు, అలా రాదు. జలుబు చేయడం మంచిది అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.